రాజకీయం సినిమా గమ్మతి ఇచ్చంత్రాలు వైరల్ అవుతున్న వీడియోలు గిట్లా తీరు వార్తలతోని మన మైక్ టీం ముచ్చట్లు అయితే తయారుగున్నాయి. చలో చూసేద్దాం పాండ్రి. అంతకంటే మొదలు హెడ్లైన్స్. బీర్ల కంపెనీకి పర్మిషన్ నేను ఇయ్యలేదంటున్న జూపల్లి మంత్రే ఇట్లా మాట్లాడితే ఏందనుకుంటా అవుతుంది లొల్లి. బండ్లు కార్ల స్టిక్కర్ల పేరు మీద పిఠాపురంలో అవుతున్నాయి ఫైట్లు. ఎమ్మెల్యే గారి తాలూకా అని పోటీల మీద రాపిస్తురు నంబర్ ప్లేట్లు. సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది బాలయ్య తాగిండని మందు. తలో తీరు మాట అంటుర్రు అట్లెట్లా తాగుతాడని మంది ముందు. రజనీకాంత్ సారు నరసింహ సినిమాల పెళ్లి కొడుకు ఇతనేనండి, కానీ ఈయన వేసుకున్న బట్టలతోటి నాకేం సంబంధం లేదండి అని ఎడ్డిస్తుంటాడు చూసిండ్రా. ఆగు, సేమ్ గదే తీర్లు అంటుండు మంత్రి జూపల్లి సారు. సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది వాజీవే, కానీ ఎవరు ఇచ్చిర్రో నాకు తెలియదు అని అంటున్నాడు. చిన్నప్పుడు దయ్యం రైలు నడుపుతుంది అనుకున్నట్టు మరి సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చింది కూడా గసోంటి గోస్టేనా ఎట్లా అని అనుమానం వస్తుందట తాగేటోళ్లకు. చేయి నాదేనండి, కానీ అది చేసిన సంతకం నాది కాదండి. కాలు నాదేనండి, అది వేసుకున్న బూట్ల గురించి నాకు తెలియదండి. ఇగో ఇట్లనే ఉన్నది మంత్రి జూపల్లి సార్ మాట్లాడే కథ. మే 21 నాడు మంత్రి జూపల్లి కృష్ణారావు సార్ ప్రెస్ మీట్ పెట్టి ఏమన్నాడు? తెలంగాణలో ఎసొంటి మద్యం కంపెనీలు కొత్తగా దందా చేసేందుకు దరఖాస్తులు పెట్టలేదు, అసొంటి ప్రసారం చేస్తే 100 కోట్ల రూపాయల పరువు నష్టం దావా చేస్తాం కబడ్దార్ అని అన్నాడా లేదా? ఇగో ఇప్పుడు మళ్ళా నాలుక మరితేసి ఏమంటున్నాడు? మే 28 తారీఖు నాడు సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు పర్మిషన్ ఇచ్చుడు వాజీవే గాని ఎవరు ఇచ్చారో నాకేం తెలియదని అంటున్నాడు. నిజంగానే మరి సార్కు తెలియకుంటేనే కంపెనీ దరఖాస్తు పెట్టుకోవచ్చు, సార్కు తెలియకుంటేనే పర్మిషన్ ఇవ్వచ్చు. పాపం సార్కు తెలియకుంటేనే సర్కార్లో ఇంత నడుస్తుందంటే సార్ ఏం చేస్తున్నట్టు అని చాలా మందికి అనుమానం వస్తుందట. ఇప్పటికే వైన్స్ బార్లలో బ్రాండెడ్ సరుకు కనబడుడే బంద్ అయింది. ఈ సోమ్ డిస్టిలరీస్ మందు తాగి మధ్యప్రదేశ్ లో 64 మంది జీవిడిసిరట. అసలు హిస్టరీ ఉన్న కంపెనీకి పర్మిషన్ ఎట్లిచ్చిరని ఆప్కారోళ్ళు అడిగితే అయ్యో రామా అట్లయిందా మాకు తెలియదు కదా అని అంటున్నారు ఆప్కారోళ్ళు. మరి వాళ్ళకు కూడా ఎట్లా తెలుస్తా చెప్పు? ఆప్కారోళ్ళు అంగారక గ్రహంకెళ్ళి ఆ సోమ్ కంపెనీకి పర్మిషన్ ఇచ్చేందుకు స్పేస్ షిప్ వేసుకొని భూమి మీద 28 తారీఖు నాడే దిగినట్టుర్రు. సోమ్ కంపెనీ గురించి అందుకే వాళ్ళకి తెలియదు అనుకుంటా. మరి తెలంగాణలో మందు తాగుడంటే వ్యసనం కాదు, అదో ఆచారం అని తెలుగు సినిమాల డైలాగ్ కూడా పెట్టిరు. మరి అసొంటి ఆచారమంతులంతా ఈ మందు తాగి 3 రంగుల జెండా బట్టి డీజే వర్షన్ పాటేసుకొని మస్తుగా ఎగురుతుండొచ్చు పరిగా. జన సైనికులారా, జూన్ 4 నాడు సంబరాలకు తయారుగుండుర్రి. పవన్ పాటలన్నీ రీమిక్స్ కొట్టించి డీజేలు సెట్ చేసుకోర్రి. ఎర్ర కండువాలు వేసుకొని బైకుల మీద రయ్య రయ్య పోతుంటా ర్యాలీలు తీస్తందుకు రెడీగుండుర్రి. పిఠాపురంలో ఉన్న పీకే ఫ్యాన్స్ అయితే అన్నిటికంటే ముందుగాల నంబర్ ప్లేట్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకోర్రి. కార్ల మీద స్టిక్కర్లు అతికేసుకోర్రని ఊపులున్నది అందరితో పాటుగా వైసీపీలు కూడా చూస్తుర్రు. వాళ్ళు పోటీల మీద ఇగో ఈ ట్రెండ్ చాలు చేసిర్రిగా. నీ అమ్మ ఏం ఫీల్ ఉంది మామాయిడా అనిపిస్తుంది ఏపీ ఎలక్షన్ల ముచ్చట చూస్తుంటే. ఇంకా పిఠాపురం పాలిటిక్స్ అయితే వేరే లెవెల్ వర్మ. ఈసారి వేరే ఉంటది లెక్క. పవన్ కళ్యాణ్ బంపర్ మెజారిటీతోని గెలుసుడు పక్కా అని పవన్ ఫ్యాన్స్ అంతా సంబరాలకు తయారైతుంటా బండి నెంబర్ ప్లేట్ల మీద కూడా పిఠాపురం ఎమ్మెల్యే గారి తాలూకా అని రాపించుకుంటున్నారు. ఇంకొందరు ఫోన్ల పౌచులకు కూడా గట్లని డిజైన్ వేయించుకుంటా గబ్బర్ సింగ్ డైలాగ్ తీరు కొత్త ట్రెండ్ క్రియేట్ చేసిర్రు. ఇంత అయితుంటే అవతల పార్టీ వైసీపీలు ఉత్తగానే ఊకుంటారా? ఏం కౌంటర్ ఇయ్యకుంటే ఆయనతో ఓడిపోతున్నారు. ఫ్యాన్స్ జోరు తగ్గిందని జనాల టాక్ వెళ్తదని ఇగో ఇట్లా బండ్లు కార్ల మీద పిఠాపురం ఎమ్మెల్యే వంగా గీత గారి తాలూకా అని కొందరు రాసుకుంటే డిప్యూటీ సీఎం వంగా గీత అని ఇంకొందరు రాపిచ్చిర్రు. ఎలక్షన్ ప్రచారంలో జగన్ వచ్చి ఈసారి వంగా గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం ని చేస్తా అని మాట ఇచ్చే కదా, అగో ఆ మాటని బాజాప్త నిజమైతుంది అనుకుంటా ఇటువంటి రాపిస్తున్నారు. ఓరి నాయను, ఇప్పుడే పోటీల మీద ఈ తీరు జోరు చూపిస్తున్నారంటే జూన్ 4 నాడు ఇంకెంత రచ్చుంటదో ఏమో. అందరు కాదు గాని కొందరు ఉంటారు, ఏది చేసినా వార్తనే చేయకున్నా వార్తనే. ఆ లిస్టులో ఫస్ట్ ఉండే పేరు నందమూరి బాలయ్య సార్ది. అటు ఎమ్మెల్యేగా ఇటు స్టార్ హీరోగా ఎంత బిజీగా ఉంటాడో, ఏదో ఓ కాంట్రవర్సీతోని సోషల్ మీడియాలో కూడా గంతే బిజీగా ఉంటాడు. ఏపీలో ఎలక్షన్లు అయిపోయి నిన్న మొన్న వార్తలల్లో గాన రాలేదని అభిమానులు అనుకున్నారో లేదో, ఇగో ఇవాళ ఇట్లా వైరల్ అవుతుంటా ప్రత్యక్షమైండు ఎండితెర పల్నాటి బ్రహ్మానాయుడు. సిల్వర్ స్క్రీన్ సమరసింహం సోషల్ మీడియాలో చెడదిరుగుతుంది పోర్రి. కాకుంటే ఈసారి రికార్డుల వేటతోనో ఆ బుల్బుల్ బులే హే హమారా అన్న అన్స్టాపబుల్ ట్రోల్స్ తోనో కాదు, మందిల్నే మందు తాగిండన్న వీడియోతోని. మరన్లో నిజమెంతనో ఏమో తెలియదు గానీ నిన్న గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ అయితే ఆడి గెస్ట్ వచ్చిండి లెజెండ్. కుర్చీలో కూర్చొని పోయి నీళ్ళ బాటిల నిమ్మలంగా మందు పోసుకొని తాగిండు అని అనుకుంటే నెటి జనాలు పోటీల మీద వైరల్ చేస్తుండే వరకలా బాలయ్య తొడగొడితే రివర్స్ పోయే రైలు లెక్క స్పీడ్ తోని సోషల్ మీడియా తిరుగుతుంది ఈ వీడియో. ఇది చూసి ఒక్కొక్కరు ఒక్కో తీరు కామెంట్లు చేయబట్టిరిగా.
దాహం వేస్తే అందరిలా మంచినీళ్లు తాగడానికి మాది మామూలు హిస్టరీ కాదురా బ్లడీ ఫుల్ అని దౌడ పంటి తరుస్తాడని భయమైందో ఏమో గానీ ఎవరు కూడా దగ్గర ఓనట్టురా అని కొందరంటే అదేదో టానిక్కో ఆయుర్వేదం ఆకుల రసమో అయి ఉంటది. మొన్నటి దాకా ప్రచారాలు సభలు ఓట్లు అనుకుంటా తీరిక లేకుండా పనిచేసి పానం అలసిపోయినట్టున్నది. ఏదో టానిక్ తాగుతుండు కావచ్చు, కానీ ఇంత బదనాం కావద్దు అనుకుంటే తాగే టానికో ఏదో గానీ ఓ రాగి బాటిలో పోసుకుంటూ ఒడిసిపోయేది కదా. మందితో ఇట్లా మాట అనిపించుకునేంత కర్మ పట్టకపోవు అని ఇంకింత మంది కామెంట్లు చేస్తున్నారు. అయినా మా బాలయ్యది పసిపిల్లగా అసొంటి మనసు అని తెలియదా? కాకుంటే మనసు బాలైనప్పుడు మ్యాన్షన్ హౌస్ బాటిలో మంచినీళ్ళు పోసుకొని తాగుతారని అంటుంటారు గానీ ఇట్లా మంచినీళ్ళ బాటిలో మందు పోసుకొని తాగేటోడు కాదు మావాడు. బాలయ్య బంగారం అనుకుంటా పోస్టులు పెడుతుర్రు ఇంకొందరు. ఇప్పటికే మరి కూటమి గెలిచి బాబు సార్కే బాజాప్తా మళ్ళా సీఎం సీటు దక్కుతుందన్న సర్వేలు చూసి కూడా ఖుషీలున్నాడు కావచ్చు. అందుకే అడ్వాన్స్ సంబరంగా ఇంత చల్లబడేమో తీరాయా అని అనుకుంటా ఇంకొందరు అరుచుకుంటున్నారు. అప్పట్లో ఇట్లనే ఓసారి సినిమా ఈవెంట్ లా ఆడోళ్ళు నచ్చితే కడుపు చేయాలన్నట్టు మాట్లాడే వరకల పంచాయతీ పెద్దగా అటెంక్ అసెంబ్లీనే సారీ చెప్పేదాకా తెచ్చుకున్నాడు. ఇప్పుడు ఇట్లనే ఇంకో సినిమా దావత్లో కూడా వీడియో వైరల్ అవుతుండే వరకల పడనలకు టార్గెట్ అవుతుండు పాపం. కేటీఆర్ సారు సోషల్ మీడియాలో అధికార పార్టీని ఏకి పడేయకుండానైతే అస్సలే ఉంటలేడు. ఏ ముచ్చటైనా సోషల్ మీడియాలనే నిలదీస్తుండు. ఇప్పుడు రైతులు ఇత్తనాల కోసం గోసవడు చూసి ట్విట్టర్ లో తిట్టి పోసిండు సర్కార్ను. సందు దొరికితే చాలు సర్కార్కు షాన్నే సురుకులు పెడుతున్నాడు కేటీఆర్ సారు. ఇక అరుచుకుందామని గట్టిగానే ఫిక్స్ అయ్యి ఎక్స్లో ఒకటి రాసుకొచ్చిండు. రాష్ట్రంలో ప్రభుత్వం ఉన్నట్టా లేనట్టా? ఇత్తనాల కోసం రైతులకేంది తిప్పలు? పట్టించుకోవాల్సిన వ్యవసాయ మంత్రి ఏడా? ముందు చూపు లేని ముఖ్యమంత్రి జాడేది? ఎలక్షన్ల ప్రచారంలో తిరుగుడు తప్ప ఎన్ని ఎకరాలకు ఇత్తనాలు అవసరమో లెక్కలేదా? నిన్న ధాన్యం అమ్ముకుందామంటే కొనేటోళ్ళు లేడు, ఇవాళ ఇత్తనాలు కొందామంటే ఇచ్చేటోళ్ళు లేడు అనుకుంటా అరుచుకున్నాడు. ఆడితోనే ఏం ఆగలేదు. పొద్దుగాల 4 గంటలకు లైన్లు పడితే పొద్దుమికి 4 గంటల దానికి ఇత్తనాలు ఇయ్యలేరా? మా పాలనున్న 10 ఏళ్లలో 10 నిమిషాల ఇత్తనాలు అందినాయి. ఇంకెన్ని రోజులు ఈ కన్నీళ్లు? దేశం కడుపు నింపే స్థాయికి ఎదిగిన తెలంగాణ అన్నదాతలకే తిండి తిప్ప లేకుండా చేస్తారా? ఇత్తనాలు బ్లాక్ మార్కెట్ పోకుండా కళ్ళమేర్రి. కాంగ్రెస్ వచ్చింది కాటగలిచమంటున్న అన్నదాతలను ఇంకా అరిగోస పెట్టకుర్రి, లేకపోతే రైతుల సంఘటిత శక్తులున్న బలాన్ని కాంగ్రెస్ సర్కారు సవిజోడక తప్పదు అని ప్రభుత్వాన్ని బాజాప్తా ప్రశ్నించిండు కేటీఆర్ సారు. మొన్నటి దాకా ఎంపీ ఎలక్షన్ల పేరు మీద సర్కార్ మీద సర్ర బరాబర్ బాణాలేసిండు కేటీఆర్. సభలు ర్యాలీలు మీటింగులు ఏడైనా కూడా ఇడవకుంటి ఇచ్చి పడేసిండు. ఇప్పుడు ఇత్తనాల మీద కూడా ఇంత రచయితుండే వరకలా ఇగో ఇట్లా అందుకున్నాడు. మరి దీనికి హ్యాండ్ పాటలు ఏ తిరిగా కౌంటర్ తో రీసౌండ్ ఇస్తారో చూడాలి. ఆంధ్ర ఎలక్షన్లు కాగానే చాలా మంది పెద్ద లీడర్లు బయట దేశాల టూర్లు వేసిండ్రు కదా. సీఎం జగన్ అన్న కూడా యూకే ట్రిప్ కు పోయిండు. ఇక చంద్రల్ సార్ కూడా బయట దేశాలు పోయి ఇయాలనే పొద్దుగల హైదరాబాద్ లో అడుగు పెట్టిండు. ఆడ సందడు ఉంది కదా, మామూలుగా లేదు. ఇక చంద్రాల్ సార్ అట్లా హైదరాబాద్ విమానాల డిపోలో దిగిండో లేదు, ఎదుర్కోనిక ఏడలేని కార్యకర్తలంతా పోయిర్రు. సారు బయటికి వస్తుంటే సీఎం అని మొత్తుకున్నారు. అంత సీఎం అని మొత్తుకుంటుంటే అంటే అన్నారు గాని ఆ ఊహ ఎంత బాగుందో అన్నట్టు సార్ లోపల ముసిముసి నవ్వులు నవ్వుకుంటే మస్తుగా మురిసినట్టే కనిపించింది. ఇక ఇండియాకి రాగానే ఇట్లా పాజిటివ్ వైబ్స్ కనిపించే వరకు సార్కు కూడా నేనే సీఎం, నేనే ఏపీ ముఖ్యమంత్రిని అని బాగా ధీమా కనిపించినట్టున్నది. 3 రోజులు ఇంట్లోనే ఉండి 2వ తారీఖు నాడు మళ్ళీ విజయవాడకు పోతారట. అదివరకు దాకా గెలిచినాక ఏ శాఖ ఎవరికి ఇవ్వాలి, ఎవరిని మంత్రిని చేయాలి, పవనాలకు ఏం పదవి ఇవ్వాలి, అవో ఇవన్నీ ఆలోచన చేస్తుండొచ్చు. ఇక తెలంగాణలో మళ్ళా కొత్త పంచాయతీలు అవుతున్నాయి. ఓ దిక్కు రాష్ట్ర గీతాన్ని కీరవాణితోటి ఎందుకు వాడిస్తుర్రు అనే పంచాది నడుస్తుంటే ఆందోళన హక్కున పెట్టి తెలంగాణలోకి పక్కకు పెడుతుర్రు అధికార పార్టీలని తెలంగాణ ఉద్యమకారులు మండిపడుతున్నారు. ఇట్లా సీనియర్ తెలంగాణ ఉద్యమకారులకు అధికార పార్టీలకు అస్సలకే వాడతలేదు. నిన్న ఓ పాట ఆవిష్కరణ కార్యం అయితే ఆడికి సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి సారు, ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ సార్లు పోయిర్రు. ఇక ఆడ మహేష్ గౌడ్ అన్న మాట్లాడుతుంటే పాశం సార్కు ఏడలేని కోపం వచ్చింది. తెలంగాణ ద్రోహులను పక్కకు పెట్టుకుని దశాబ్ది ఉత్సవాలు ఎట్లా చేస్తారు? తెలంగాణ ఐక్య వేదిక తరపున ఆ కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నాం అనుకుంటా పిలుపునిచ్చిండు పాశం యాదగిరి సారు. ఎమ్మెల్సీ మహేష్ గౌడ్ మాట్లాడుతుంటే ఆయన మైక్ గుంజుకొని స్పీచ్ బంద్ చేయమని లోలి చేసిండు. మేము ఎక్కడ ఉన్నాం, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, గద్దరు ఎక్కడ ఉన్నారు? మేము ఐక్య కార్యాచరణ ఎంత పెద్ద పరాలు చేసింది. ఎక్కడ ప్రజల సమస్య ఉంటే అక్కడ పోయినాం. మేము ఓపెన్ కాస్ట్ అయితే పోయినాం, ఫార్మాసిటీ అయితే పోయినాం, రైతులు చచ్చిపోతే పోయినాం, ప్రతి చోట పోయినాం. అట్లా త్యాగాలతో వచ్చింది. రాజకీయ నాయకులతో రాలేదు, ఏ రాజకీయ నాయకులతో రాలేదు. కానీ తెలంగాణ కాంగ్రెస్ మాత్రం ఒప్పుకునేది లేదు, చంద్రబాబును కూడా ఒప్పుకునేది లేదు. మాకు భయం అవుతుంది, రేపు మళ్ళా చంద్రబాబు గారికి గెలిస్తే తెలంగాణ ఆంధ్ర కలిసిపోతేమో, మీ కాంగ్రెస్ వాళ్ళే కలుపుదామంటే ఆంధ్ర మాకు భయం అవుతుంది. ఎందుకంటే అటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కాబట్టి మిత్రులారా, లాఠీ లేపడానికి లాఠీ పట్టుకునే ఉందాం, లూటీ చేసే లాఠీ లేపుదాం. మేము 2వ తారీఖు నాడు జరిగేది మేము బాయ్కాట్ చేస్తున్నామని ఇప్పుడే హెచ్చరిస్తున్నాము, అట్లా ప్రకటిస్తున్నాము. మేము రావాలంటే మీరు దానికి అర్హత సంపాదించాలి, లేకపోతే చేసిన తప్పులని సరిదిద్దుకోవాలి. లేకపోతే మేము తెలంగాణ ప్రజలకు పిలిపిస్తున్నాము. జనవరి 2వ నాడు
మీరు చేసే సన్మానాలకు ఏ ఉద్యమకారులు పోవద్దని చెప్పి మేము శాసిస్తున్నాం. నమస్కారం. ఉత్సవాల్లో తెలంగాణలో జాగేడున్నది అంత అక్కడలోనే నెత్తి మీద పెట్టుకొని ఊరేగుతున్నారు. ఉద్యమం అనగదొక్కాలని చూసిన వాళ్ళనే అందలం ఎక్కిస్తున్నారు. తెలంగాణలో కళాకారులు కరవైనట్టు వేరే టోలకు రాష్ట్ర గీతాన్ని అప్పచెప్పిర్రు అని ఉన్నాయి లేని అన్ని చదువుకొని పంచాది పెట్టుకుర్రు. రేపు చంద్రబాబు గెలిస్తే మళ్ళా తెలంగాణను ఆంధ్ర కలుపుతారేమో అని భయం అవుతుంది వీళ్ళని చూస్తుంటే అని మండిపడ్డాడు. మరి పంచాది రేపు ఏం దాకపోతుందో ఇంకెన్ని కోట్లాటలైతాయో చూడాలి. మున్పు ఆర్టీసీ బస్సులల్లా కండక్టర్ కు సరిపడా చిల్లర ఇచ్చి సహకరించండి. వికలాంగులు, మహిళలు, గర్భిణీలు ఎవరికి కేటాయించిన సీట్లల్లా ఆలనే కూసోనిద్దాం అనే బోర్డులు కానొచ్చేటి. కానీ గీ ఫ్రీ బస్సులు చేయంగా గీ బోర్డులు పెట్టుకుంటుర్రు. పాపం ఎంత పరిస్థితి వచ్చే చూడుర్రి. బోర్డు నోపారి సక్కగా చూడుర్రి. డ్యూటీలున్న బస్సు సిబ్బంది మీద దాడి చేయకండి, గట్ల చేస్తే శిక్ష జరిమానా ఇస్తామని రాసి అందరికి కానొచ్చేటట్టు పెట్టిర్రు. మొన్నటిదాకా చిల్లర గురించి సీట్ల గురించి ఉండే బోర్డులు ఇప్పుడు మమ్మల్ని ఒట్టకుర్రి అని పెట్టుకోవాల్సి వచ్చింది. ఏమంట మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సులు పెట్టిర్రో కథం ఆడోళ్ళంతా ఫ్రీ జర్నీని ఎంజాయ్ చేసుడే గాక ఆడపుల్లులై షీటికి మాటికి డ్రైవర్లతోని కండక్టర్లతోని కయ్యం పెట్టుకుంటుర్రు. పలానా తాన స్టాప్ లేకున్నా సరే ఓ 10 మంది కూడి కదులుతున్న బస్సు నాపేదాకా తలకాయ తింటుర్రు. గిట్ల పద్ధతి కాదమ్మా. స్టాప్ లేదంటే కూడా అట్లెట్లయితది? ఎంత ఫ్రీ బస్సు పెడితే మీ ఇష్టమా? టికెట్ ఉన్నప్పుడు కొనుక్కోలేమా? ఆడోళ్ళని చూస్తే షీదరించుకుంటుర్రు అనుకుంటా లొల్లిలకు దిగుతుర్రు. సీట్ల కోసం 2 జుట్లకు నడుమ జగడం ముదిరితే ఆపుతందుకు నడుమిట్లకు పోయిన కండక్టర్ జుట్టు పట్టి కొట్టిన రోజులు కూడా ఉన్నాయి. మొగోళ్ల సీట్లలో కూడా ఈళ్ళే కూర్చొని ఆర్టీసీ బస్సులు అంటేనే ఆడోళ్ల రాజ్యం అన్న తీరు మార్చేసిర్రు. అటు సర్కారు ఇటు పబ్లిక్ ఎవ్వరు మా బాధ గాంతలేరని ఆలే బోర్డు రాసి గిట్ల బతిలాడుకుంటుర్రిగా. ఇది వీడియో తీసి ఎవరో సోషల్ మీడియాలో పెట్టేసరికి ఒక్కొక్కరు ఒక్కో తీరి ఎక్రియవట్టే. ఇక ప్రతిపక్షంకైతే దొరికిందే ఛాన్సు. చేతుల్లోయంగా షేర్లు చేసి ఇది కదా మార్పు అంటే ఎవరు తీసుకున్న నూతిలా వాళ్ళే పడ్డరు అనుకుంటా తిట్టి వస్తుర్రు. ఆఖరికి ఆర్టీసోళ్ళు ఆల బస్సులనే మమ్మల్ని ఒట్టకుర్రు అనుకుంటా రాసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం చేస్తారు ఇక గట్ల తయారైతుంది దునియా అని గుల్గా పట్టిర్రు. అప్పుడో ఇప్పుడో అయినా ఆర్టీసీ బస్సులో పోయే కామన్ పబ్లిక్. ఏం కొనే తట్టు లేదు, ఏం తినే తట్టు లేదు, లచ్చులో లచ్చన్న అనే పాటలు వాడుకోవాల్సి వస్తుంది. ఇక రాను రాను బతుకు తెరువు మరీ అధ్వానం అయిపోతుంది. ఏది కొందామన్న పిరమే. అన్నిటి ధరలు మొగుల మీద కాంతున్నాయి గాని సంపాదన మటుకు పాతాళానికే అతకపోయింది. మరీ ఎంత ఘోరం అంటే చికెన్ తోటి కూరగాయల ధరలు పోటీ పడుతున్నాయి చూడుర్రి. పరిస్థితి ఏ తీర్ల మోపైందో. ఓ అమ్మనే చెప్పుకుంటే ఇజ్జత్ పోతుంది, మూసుకుంటే పానం పోతుంది. ఇద్దలుసుకుంటే ఏం కొందామన్నా ఏం తిందామన్నా పిటాన పిరము. రేట్లన్నీ అగ్గోలేమండి ఇండ్లు గాలబెడుతున్నాయి. హైదరాబాద్ లోనైతే మరీ అధ్వానం ఉంది కథ చూస్తుంటే. ఎట్లా అంటే కూరగాయల ధరలు చికెన్ ధరలతోటి పోటీ పడేతంత. ఇక టమాటా ధర అయితే మరీ ఘోరము. నిన్నటి దాకా 20 రూపాయలున్న ధర మళ్ళా మొగుల మీదకి ఎక్కింది. రైతు బజార్లనే కిలో 30 రూపాయలు దాటింది. అదే బయట అంగట్ల అమ్మేటోళ్ళ తన 50 నుంచి 60 రూపాయలు వలుకుతుంది. బీన్స్ అయితే 200 దాటింది. ఆఖరికి బీరకాయ సోరకాయ ధరలు కూడా మామూలు పబ్లిక్ అందకుటైనాయి. రైతు బజార్లనే గుండు బీన్స్ నుంచి మొదలు పెడితే చిక్కుడు, బెండకాయ, పచ్చిమిరపకాయల దాకా ఏక్ దమ్మున రాకెట్ వేసుకొని ఉరుకుతున్నాయి. ఆఖరికి కొత్తిమీర చిన్న కట్ట 10 రూపాయల లోటిస్తేనే చేతిలో పెడుతుర్రు. మామూలుగా అయితే హైదరాబాద్ లో ఉన్న హోల్సేల్ మార్కెట్లకు రోజుకు 5000 క్వింటాల కూరగాయలు వస్తేనే ధరల అదుపులుంటాయి. కానీ ఇప్పుడు 2800 టన్నులకు అటు ఇటుకు వచ్చేసరికి ఏం తినకుంటుంది కథ. కూరగాయలు ఎక్కువ వస్తేనే ధరలు మామూలుగా ఉంటాయి, లేకుంటే గిట్లనే పెరుగుతాయట. మరి ఎందుకు ఇట్లా అనంటే ఎండలకు పంటలు చక్కగా వండక దిగుమతి లేక గిట్ల అవుతుందని వ్యాపారులు అంటున్న ముచ్చట. పంట మంచిగా వండి పెట్టుబడి వెళ్తే జరగవైతాయట. ఏందో ఏమో ఎంత అగ్వైనా ఓ 10-20 రూపాయలు దిగుతుంది అంతే. ఇక ఎంత పిరమైనా అగ్వైనా కొనక తప్పది, వండినాక మిగిలింది పారబోయక తప్పది అనుకుంటా మాట్లాడుకుంటుర్రు. ఆడకట్టుల ముచ్చటెరకైనా అక్కలంతా. జర చూసి వాడుకోరిగా రేట్లు అగ్వయ్యేదాకా. ఏమంటున్నాం? లేచిన గడియ కొందరికి మంచిగా ఉండదు, కొందరికేమో అదే రోజు కలిసి వస్తుంటది. ఒకరికి లాస్ అయితే ఇంకొకరికి ఒకటే నాడు లాభం వచ్చి వాడుతుంటది. ఆగో ఈడ కూడా గసు వంటిదే. తొవ్వెంట పోయే జనాలేమో అబ్బా నక్కతోక దొక్కినట్టు మన లక్కు మామూలుగా లేదని మురుస్తుంటే, అదే తొవ్వంట వచ్చిన లారీ అన్ననేమో ఏం గాశరం నాది అని విచారం చేసే కథ అయింది పాపం. అది అట్లేసుకపోవాలి. ఏదో మన పేరు మీదనే సొమ్ము రాసున్నట్టు, మనమే చెమట తీసి కష్టపడి సంపాదించినట్టు. ఓడ్కా, బ్రాండీ, వైను, జిన్ను ఏదంటే అది అన్ని ఉన్నాయి. కానీ ఉత్తరప్రదేశ్ లో నబీబాబాద్ హైవే మీద లిక్కర్ లోడ్ తో పోతున్న డీసీఎం చెట్టు గుద్దుకొని డ్రైవర్ కి పాప మస్తు దెబ్బలు తాకినాయి. ముచ్చట తెలిసి వచ్చిన పోలీసులు కూడా అన్ని అంతమంది ఉన్నారు. అయినా కూడా భయపడకుండా ఆయన తాళ్ళు ఏమంటారు అని కూడా బుగులు లేకుండా మన బ్రాండ్ ఏడుందో కోటరేవనికి కావాలి పుల్ బాటిలే పట్టుకపోదాము అని మంచిగా మాల్ల షాపింగ్ చేసినట్టు దోలాడుకుంటే ఏరుకోరి మరీ ఏరుకొని పోయిర్రు. అయ్యో మరి డ్రైవర్ కు దెబ్బలు గట్టిగానే దాకి
రక్తం గారుతుంది, ఆయన దెబ్బ దావకానికేసుకపోక మానవత్వం చూపిలేదా అనే తందుకు లేదు. బరాబర్ మానవత్వం చూయించి మంచితనం ప్రదర్శించిర్రు. కాకుండా డ్రైవర్ అన్న ముచ్చట్ల కాదు, ఆ మందు సీసాల్ని ఇల్లు తీసుకపోవడే కాకుండా దోస్తులకు ఫోన్ చేసి వాట్సాప్ గ్రూపులు పెట్టి మంచి మనసు దాటుకొని అలా ఉంటే చాలరా, తర్వాతే ఏదైనా. ఇంతకు మించి ఏమి ఇవ్వగలరా మన ఈ సమాజానికి అన్నట్టు షాతి ఈర్చుకుంటా రేలంగి మామే తీరు నవ్వుకుంటా నడుచుకుంటా వేర్రు. అట్లుంటది మరి జనాలతోని. ఏదైనా కొత్త పాట వస్తే చాలు కథం లైన్లు కట్టి కాస్ట్యూమ్లు కొనుక్కొని తయారుగుంటారమ్మా. రీల్స్ చేసి హల్చల్ చేసేందుకు మన ఇన్స్టా చుక్కలు. మొన్న ఇడిచిన ప్రోమో పాటకే ఓ రేంజ్లు ఉంటదని అంచనా వేసినోళ్ళు పురాగా పాట రిలీజ్ కాగానే అస్సలకే తగ్గుతలేరు. ఇక మీకు ఈ పాటకే అర్థం కావాలి అది ఏ పాటనో. ఓ పాలిందా పార్రి. చూసేకి అగిరవ్వ మాదిరి ఉంటాడే నా సామే. ఏమన్నుందా పాట ఇంటుంటే అందరు ఆడపిల్లలకు అలా రాజకుమారులు యాదికొచ్చి చిన్నగా మురుస్తలేరు. పుష్ప 2 సినిమాలకెళ్ళి రిలీజ్ అయిన రెండో పాటకు రీల్స్ చేయనికే బట్టలు సొమ్ములు తయారు పెట్టుకురంతా సోషల్ మీడియాలో అగ్గిలేపనికే. కాకుంటే గీ పాట మేకింగ్ చూపించారు గాని అస్సలు వీడియో ఆట చూపియలే. ఓ 2 స్టెప్పులు మటుకు అన్నదానం ముందు ప్రసాదం ఓలిడ్చిర్రు. మరి పురాగా పాట వీడియో ఏ తీర్లుంటదో అనుకుంటా కళ్ళల కాకరొత్తులు వేసుకొని ఎదురు చూడబట్టే. ఇక ఈ పాటకి వచ్చిన పుష్ప పాటకు బాక్స్ ఆఫీస్ బద్దలైంది. మళ్ళా ఈ పాటకు రికార్డులు ఏ తీర్లుంటాయో మీరే ఊహించుకోర్రిగా. పాట కొరియోగ్రఫీ చేసిన గణేష్ మాస్టరు సెట్టులున్న వాళ్ళందరితోని స్టెప్పులు లేపించి వారెవ్వా అనిపిస్తుండు. పుష్పరాజ్ చేసిన సింగిల్ పాటకే రెస్పాన్స్ తగ్గేదేలే అన్నట్టుంటే మళ్ళీ ఇది కపుల్ సాంగ్, ఈసారి ఇంకా అస్సలకే తగ్గేదేలే అన్నట్టు దూసుకపోతుంది. ఒకవేళ ఈ పాటి దాకా పాటినోళ్ళుంటే ఓ పార్ అట్లిన్ రాపొర్రి. ఇంకా వారం 10 దినాల దాకా అందరి నాలుకెల మీద సోషల్ మీడియాలో ఏడ చూడు గీ పాటనే వస్తదిగా. ఈ లెవెల్ క్రేజ్ చూసినాక అట్లుంటది మళ్ళా పుష్పరాజ్ తోని అనుకుంటా గల్లలెగిరేస్తురు బన్నీ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అంతా. నేను పట్టుకొచ్చిన ముచ్చట్లు ఎట్లున్నాయో ఇంకిన్ని ముచ్చట్లతోటి మళ్ళా కలుద్దాం. అప్పటిదాకా చూస్తూనే ఉండరు మనం మైక్ టీ ముచ్చట్లు.